108 అంబులెన్స్ డ్రైవర్ పైలట్స్లకు శ్రీనివాస్, మోటార్ వాహన ఇన్స్పెక్టర్ రవితేజ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక చర్చి మైదానం ఆవరణలో ఈ సమావేశం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన 108 సేవల ఉమ్మడి జిల్లాల ప్రోగ్రామ్ మేనేజర్ జీవికే ఎంఆర్ ఆర్ఏ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ మెదక్ ఉమ్మడి జిల్లాలో 108 సేవలు ప్రభుత్వ సహకారంతో పనిచేస్తున్నాయని జిల్లాలో ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షహీద్ తెలిపారు. మెదక్ జిల్లాలో 20, సిద్దిపేట జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 28 అంబులెన్సులు ఉన్నాయని, మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 74 108 అంబులెన్సులు నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు 170 మరియు అంబులెన్స్ పైలట్స్ 170 మంది ఉన్నారన్నారు. సిబ్బందికి ప్రతి 6 నెలలకు ఒకసారి వైద్య సేవల పట్ల మరియు రోడ్డు భద్రత అవగాహన సదస్సులను 6 రోజుల శిక్షణ తరగతులు నిర్వహించి అంబులెన్స్ మరియు సిబ్బంది నైపుణ్యతను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మోటార్ వాహన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు మరియు ట్రైనర్ అరుణ్ కుమార్ విచ్చేసి సిబ్బంది శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షహీద్ మాట్లాడుతూ, ముఖ్యంగా మాతా శిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలని, రోడ్డు భద్రతా అవగాహన సదస్సు 108 వాహనాల ద్వారా వైద్య సేవలు అందించే క్రమంలో ఆసుపత్రులు తరలించే సందర్భాల్లో గర్భిణి ప్రసవించే అవకాశం ఉందని, అలాంటి సమయంలో మాతా శిశు మరణాలు జరగకుండా 108 వాహనాల టెక్నీషియన్లు అప్రమత్తంగా ఉండాలని శిక్షకులు తెలిపారు. 108 ఆ వాహన సిబ్బందికి అధునాతన అత్యవసర వైద్య సేవా పద్ధతులపై శిక్షణ, గర్భిణులకు మరియు క్షతగాతులకు వారి ఇంటి నుండి ఆసుపత్రి తరలించే క్రమంలో ఎలా వ్యవహరించాలన్న వైద్య పద్ధతులపై శిక్షణ, సిబ్బందికి అప్రమత్తం మెలకువలను మాతా శిశు మరణాల రేట్లు తగ్గిస్తాయన్నారు. అధునాతన పద్ధతిలో శిక్షణ పొందాల్సి ఉందన్నారు. మాతా శిశు మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా 108 సిబ్బంది పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మేనేజర్లు రవికుమార్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.